బావగారు మళ్ళీ మీ జగనే సీఎం అయ్యా, నువ్వేం టెన్షన్ పడక. మీ జగనే మళ్ళీ సీఎంలో ఇంకేంటిరా మీరేం టెన్షన్ పడక్కర్లేదు. ఎందుకంటే మా ఊడు అది చంద్రబాబు నాయుడు మాటలు పడి నడిగిపోవాలి, అంతా ఏమి లేదు. అనవసరంగా ఈ 5 ఏళ్ళు రాజకీయం అంతా ఏడ్చేసాడు మావాడు. ఆ 24 సీట్లు 20 సీట్లు పడేస్తారు, అయ్యే పడేసాడు. మీ ఊడే లైన్లో వచ్చేస్తలే, మీరేం టెన్షన్ పడక్కర్లేదు. ఎందుకంటే ఆ యుద్ధం చూసైనా సరే ఈ కాపులు ఎవడో ఓటేడు పవన్ కళ్యాణ్ మళ్ళీ. ఓయ్ ఇక నాలంటి పిచ్చుకున్న అభిమాని కూడా ఇక మళ్ళీ ఇక వేయడు. ఎందుకు ఈ తలకపోటీ మళ్ళీ మనకు శుభ్రంగా హాయిగా జగన్ బోల్డ్ డబ్బులు ఇస్తుంటే జగన్కి ఎత్తే వదిలిపోద్ది. ఎందుకు మనకు అనిపిద్ది. 25 సీట్లు ఇస్తే పొత్తెట్టిన పోటీకి వెళ్తే ఇడిగా సీట్నే వస్తాయి కదా 25 సీట్లు. ఈయనకి రాజకీయం వెళ్తా కానీ పవన్ కళ్యాణ్ గారికి బాబా మీరు లైన్లో ఉండి మళ్ళీ మీకే పట్టం జనం. ఏమో పక్కన హరిరామరావు గారు 50 సీట్లు తగ్గకుండా తీసుకోబోయా. మనకు పవర్ షేరింగ్ వద్దే, మనకి ఎదురు భవిష్యత్తు బాగుంటుంది, జనం అందరూ కాపులు అందరూ మన వెంట నడిచారని మురికెత్తుకుని లేఖలు రాత్రం సరే ఏమో ఈ రకంగా చేసుకొచ్చారంటే ఓట్లు ఎవడెత్తారయ్యా? జనసేన పార్టీ ఓట్లు ఎవడో చెప్పు. ఒకవేళ నిజంగా జనసేన పార్టీకి ఓట్లు వేసి కాదు కూడా ఎక్కడ వేయరాలో టీడీపీ వాళ్ళు వేయరు. నెగ్గితే అదే మళ్ళీ మన లొసులని బయట పెడతారు పవన్ కళ్యాణ్. పని నేను వదిలేను ఈ గొడవ. శుభ్రంగా ఊళ్ళో ఉంటే నచ్చినట్టు కోటేస్తాను, లేదా మెదకుండా ఉంటాను.